ఏపీ సచివాలయ క్యాంటీన్ కమిటీ ఎన్నికల వివాదం తారాస్థాయికి చేరిందా? ఉద్యోగుల్ని వెంకట్రామిరెడ్డి ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణల్లో నిజమెంత? అసలు వివాదంపై ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? వివాదాస్పద ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి క్యాంటీన్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో సస్పెన్షన్ లో ఉన్న సచివాలయ ఉద్యోగులకు మందు విందు పార్టీ ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయాలని ప్రచారం చేసినందుకు ఎన్నికల సంఘం ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో శాఖాపరమైన విచారణ అనంతరం సస్పెండ్ అయిన వెంకట్రామిరెడ్డి ఆ తర్వాత కూడా తన వర్గానికి చెందిన కొందరు ఉద్యోగులను క్యాంటీన్ కమిటీ ఎన్నికల్లో నిలబెట్టి వారి గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నాడు. దీంతో ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. క్యాంటీన్ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకునేందుకు విందు మందు పార్టీకి సచివాలయ ఉద్యోగులకు ఆహ్వానం పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొండపావులూరు గార్డెన్లో ఈ పార్టీ ఏర్పాటు చేయడంతో సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు. అయితే ఇలా హాజరైన ఉద్యోగులు అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుగుతుందన్న సమాచారం ఎక్సైజ్ పోలీసులకు అందడంతో వారు స్థానిక పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. అక్కడ వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు ఉండటంతో పాటు పరిమితికి మించి మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో వెంకట్రామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వెంకట్రామిరెడ్డి ఎక్సైజ్ అధికారులతో వాగ్వాదానికి దిగటంతో పెద్ద హైడ్రామా నడిచింది. ఈ విందులో సుమారు 30 మంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నప్పటికీ వారంతా వెంకట్రామిరెడ్డి పిలిస్తేనే వచ్చామని చెప్పారు. విందుకు అనుమతులు తీసుకున్నది లేనిది తమకు తెలియదని ఎక్సైజ్ పోలీస్ అధికారులకు వివరించారు. దీంతో వారిని కేసు నుంచి మినహాయించారు. అయితే వెంకట్రామిరెడ్డి మాత్రం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 4న జరిగే క్యాంటీన్ ఎన్నికలకు సంబంధించిన సమావేశానికి వెళ్లా కానీ అక్కడేదో తీవ్ర నేరం జరుగుతున్నట్లు 5 ఎక్సైజ్ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చారని తెలిపారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఇస్తున్నారు, కేసు పెడతామని అన్నారు. 120 మంది ఉద్యోగులకు 3 విస్కీ బాటిళ్లతో పార్టీ ఇవ్వటం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. క్యాంటీన్ ఎన్నికల్లో గెలవటానికి ప్రతీకార రాజకీయాలకు తెరతీసేలా చేస్తారా అని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి తీరుపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. మందు పార్టీకి పర్మిషన్ తీసుకోవాలని తెలిసి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఎదుర్కొన్న పరాభవానికి తోటి ఉద్యోగులను ఇరికిస్తారా అని నిలదీస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం పూర్తిగా వదిలేసి ఒక పార్టీకి తొత్తుగా మారి మీ రాజకీయ ప్రయోజనాల కోసం పదవిని పట్టుకుని వేలాడటం రాక్షసానందం కాదా అని వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష స్థానంలో ఉండి ఒక వర్గం వారికి మద్దతుగా వెళ్లి వంతపాడటం ఏంటని నిలదీస్తున్నారు.